విజ్ఞాన శాస్త్రం ద్వారా ఇది జరుగుతుంది. ఏ. ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది. బి. ప్రజల ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చెందుతాయి. సి. ఆరోగ్యవంతమైన సమాజం రూపొందుతుంది. డి. పైవన్నీ జరుగుతాయి. సరైన సమాధానం డి. పైవన్నీ జరుగుతాయి. సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు అన్న శాస్త్రవేత్త. ఏ. ఐన్స్టీన్. బి. కార్ల్ పాపర్. సి. ప్యాచర్. డి. ఫ్లెమింగ్. సరైన సమాధానం బి. కార్ల్ పాపర్. శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఏ. శాస్త్రీయ పద్ధతి. బి. శాస్త్రీయ ప్రక్రియ. సి. శాస్త్రీయ పరిశోధన. డి. శాస్త్రీయ ప్రణాళిక. సరైన సమాధానం ఏ. శాస్త్రీయ పద్ధతి. పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని ఏమంటారు? ఏ. పరిశీలన. బి. పరికల్పన. సి. ప్రయోగం. డి. ప్రణాళిక. సరైన సమాధానం బి. పరికల్పన. పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలను ఏమంటారు? ఏ. స్థిరరాశులు. బి. చరరాశులు. సి. సామాన్య రాశులు. డి. ప్రక్రియా నైపుణ్యాలు. సరైన సమాధానం బి. చరరాశులు. ప్రయోగాల నిర్వహణలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళిని ఏమంటారు? ఏ. ప్రయోగ నైపుణ్యాలు. బి. ప్రక్రియా నైపుణ్యాలు. సి. ఆధార నైపుణ్యాలు. డి. శాస్త్రీయ నైపుణ్యాలు. సరైన సమాధానం బి. ప్రక్రియా నైపుణ్యాలు. ఈ క్రింది వాటిలో ప్రక్రియా నైపుణ్యం కానిది ఏది? ఏ. ఊహించడం. బి. ప్రదర్శించడం. సి. ప్రణాళిక. డి. భద్రత. సరైన సమాధానం డి. భద్రత. దత్తాంశాలను దీని ద్వారా ప్రదర్శించరు. ఏ. నమూనా. బి. చార్ట్. సి. పట్టిక. డి. గ్రాఫ్. సరైన సమాధానం ఏ. నమూనా. ఒక ప్రయోగంలో ఎన్ని చరరాశులను పరీక్షించాలి? ఏ. 1. బి. 2. సి. 3. డి. 4. సరైన సమాధానం ఏ. 1. శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు ఇందుకోసం దోహదపడవు. ఏ. సమాచార సేకరణ. బి. ప్రయోగ నిర్వహణ. సి. సమాచార విశ్లేషణ. డి. భద్రపరచడానికి. సరైన సమాధానం డి. భద్రపరచడానికి. శాస్త్రీయ పద్ధతిలో సోపానం కానిది ఏది? ఏ. పరిశీలన ప్రశ్నించడం. బి. పరికల్పనలను రూపొందించడం. సి. ప్రయోగం కోసం ప్రణాళిక. డి. భద్రపరచడం. సరైన సమాధానం డి. భద్రపరచడం. ఎఫ్. కజోరి అనే శాస్త్రవేత్త రాసిన పుస్తకం ఏది? ఏ. చరిత్రలో ఫిజిక్స్. బి. చరిత్రలో సైన్స్. సి. చరిత్రలో సోషల్. డి. చరిత్రలో గణితం. సరైన సమాధానం బి. చరిత్రలో సైన్స్. ఈ క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఏ. సమస్యను గుర్తించడం. సమాచారం సేకరించడం. సాధారణీకరించడం. ప్రయోగాలు చేయడం. బి. సమస్యను గుర్తించడం. పరికల్పనలు చేయడం. ప్రయోగాలు చేయడం. సాధారణీకరించడం. సి. సమస్యను గుర్తించడం.
ప్రయోగాలు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, సాధారణీకరించడం. డి. సమస్యను గుర్తించడం, సాధారణీకరించడం, ప్రయోగాలు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం. సరైన సమాధానం బి. సమస్యను గుర్తించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు చేయడం, సాధారణీకరించడం. వ్యక్తిగత దృక్పథం ప్రకారం శాస్త్రవేత్తలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ. శాస్త్రవేత్తలు ఇంతకు ముందు తెలియని సత్యాలను కనుగొన్నప్పుడు సంతోషపడతారు. బి. శాస్త్రవేత్తలు ఒక సమస్యకు పరిష్కారం కనుగొన్నప్పుడు సంతోషపడతారు. సి. గత ఆలోచనలను మెరుగుపరిచినప్పుడు తృప్తి పొందుతారు. డి. శాస్త్రవేత్తలకు ప్రభుత్వం డబ్బు ఇచ్చినప్పుడు అత్యంత సంతోషపడతారు. సరైన సమాధానం డి. శాస్త్రవేత్తలకు ప్రభుత్వం డబ్బు ఇచ్చినప్పుడు అత్యంత సంతోషపడతారు. ఏ శాస్త్రవేత్తలు లక్షణాలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా సంక్రమిస్తాయో అవగాహన కలిగిస్తారు? ఏ. అణుభౌతిక శాస్త్రవేత్తలు. బి. జన్యు శాస్త్రవేత్తలు. సి. వ్యాధి విజ్ఞాన శాస్త్రవేత్తలు. డి. జీవశాస్త్రవేత్తలు. సరైన సమాధానం బి. జన్యు శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు వ్యాధులు వ్యాప్తి చెందే మార్గాలను తెలుపుతారు? ఏ. వ్యాధి నిర్ధారణ శాస్త్రవేత్తలు. బి. వ్యాధి విజ్ఞాన శాస్త్రవేత్తలు. సి. జన్యు శాస్త్రవేత్తలు. డి. అణుజీవ శాస్త్రవేత్తలు. సరైన సమాధానం బి. వ్యాధి విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు అతివాహకత వంటి కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నారు? ఏ. రసాయన శాస్త్రవేత్తలు. బి. భౌతిక శాస్త్రవేత్తలు. సి. ఖగోళ శాస్త్రవేత్తలు. డి. అణుభౌతిక శాస్త్రవేత్తలు. సరైన సమాధానం బి. భౌతిక శాస్త్రవేత్తలు. ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. సైన్స్ ద్వారా ఏర్పడ్డ జ్ఞానం నిరంతరంగా మార్పు చెందుతుంది. బి. సైన్స్ ద్వారా ఏర్పడ్డ జ్ఞానం నిరంతరంగా మార్పు చెందదు. సి. సైన్స్ ద్వారా ఏర్పడ్డ జ్ఞానం స్తబ్దంగా ఉంటుంది. డి. సైన్స్ ద్వారా ఏర్పడ్డ జ్ఞానం స్థిరంగా ఉంటుంది. సరైన సమాధానం ఏ. సైన్స్ ద్వారా ఏర్పడ్డ జ్ఞానం నిరంతరంగా మార్పు చెందుతుంది. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని ఎవరు చెప్పారు? ఏ. స్టీఫెన్ హాకింగ్. బి. ఆల్బర్ట్ ఐన్స్టీన్. సి. న్యూటన్. డి. జగదీష్ చంద్రబోస్. సరైన సమాధానం బి. ఆల్బర్ట్ ఐన్స్టీన్. శాస్త్రం అనే పదం ఈ పదం నుండి వచ్చింది. ఏ. సైన్షియా. బి. జ్ఞానం. సి. సైన్స్. డి. సేనియా. సరైన సమాధానం ఏ. సైన్షియా. సైన్షియా అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? ఏ. లాటిన్. బి. గ్రీకు. సి. ఫ్రెంచ్. డి. ఇంగ్లీష్. సరైన సమాధానం ఏ. లాటిన్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త? ఏ. కెప్లర్. బి. కోపర్నికస్. సి. న్యూటన్. డి. ఆర్కిమెడిస్. సరైన సమాధానం బి. కోపర్నికస్. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని
ప్రతిపాదించిన శాస్త్రవేత్త? ఏ. కెప్లర్, బి. కోపర్నికస్, సి. న్యూటన్, డి. ఆర్కిమెడిస్. సరైన సమాధానం సి. న్యూటన్. శాస్త్రీయ పద్ధతిలో లేనిది? ఏ. సమాచారాన్ని సేకరించడం, బి. సూత్రాలను విశ్లేషించడం, సి. సమాచారాన్ని విశ్లేషించడం, డి. ఫలితాలను విశ్లేషించడం. సరైన సమాధానం బి. సూత్రాలను విశ్లేషించడం. కీటకాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమేది? ఏ. ఎంటమాలజీ, బి. ఆర్నిథాలజీ, సి. జువాలజీ, డి. మైక్రోబయాలజీ. సరైన సమాధానం ఏ. ఎంటమాలజీ. శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రమేది? ఏ. శిలాజ శాస్త్రం, బి. భూవిజ్ఞాన శాస్త్రం, సి. సిస్మాలజీ, డి. మెటీరియాలజీ. సరైన సమాధానం ఏ. శిలాజ శాస్త్రం. పురాతన కాలంలో జీవించిన జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమేది? ఏ. జియాలజీ, బి. సిస్మాలజీ, సి. డైనాలజీ, డి. పెలియంటాలజీ. సరైన సమాధానం డి. పెలియంటాలజీ. ఏ శాస్త్రవేత్తలు వివిధ ఆవాసాలలో నివసించే జీవుల ప్రవర్తనలను పరిశీలిస్తారు? ఏ. పర్యావరణ శాస్త్రవేత్తలు, బి. జీవశాస్త్రవేత్తలు, సి. వాతావరణ శాస్త్రవేత్తలు, డి. సామాజిక శాస్త్రవేత్తలు. సరైన సమాధానం ఏ. పర్యావరణ శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు భూమి పొరలలోని శిలాజాలు, ఖనిజాల గురించి అధ్యయనం చేస్తారు? ఏ. భూగర్భ శాస్త్రవేత్తలు, బి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు, సి. రసాయన శాస్త్రవేత్తలు, డి. అణుభౌతిక శాస్త్రవేత్తలు. సరైన సమాధానం ఏ. భూగర్భ శాస్త్రవేత్తలు. నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల ఛాయాచిత్రాలను తీసి పరిశీలించే శాస్త్రవేత్తలు? ఏ. వాతావరణ శాస్త్రవేత్తలు, బి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు, సి. అణుభౌతిక శాస్త్రవేత్తలు, డి. జీవశాస్త్రవేత్తలు. సరైన సమాధానం బి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు. వాతావరణంలోకి బెలూన్లను పంపి వర్షాల, మేఘాల సమాచారాన్ని వివరించే శాస్త్రవేత్తలు? ఏ. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు, బి. రసాయన శాస్త్రవేత్తలు, సి. అణుభౌతిక శాస్త్రవేత్తలు, డి. వాతావరణ శాస్త్రవేత్తలు. సరైన సమాధానం డి. వాతావరణ శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్యా వేగాల ఫలితాలను పరిశీలిస్తారు? ఏ. వాతావరణ శాస్త్రవేత్తలు, బి. రసాయన శాస్త్రవేత్తలు, సి. అణుభౌతిక శాస్త్రవేత్తలు, డి. ఖగోళ శాస్త్రవేత్తలు. సరైన సమాధానం బి. రసాయన శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు వృత్తాకార మార్గంలో చలించే అణువులు, వాటిలోని అంశాల వేగాలను కొలుస్తారు? ఏ. అణుభౌతిక శాస్త్రవేత్తలు, బి. జీవశాస్త్రవేత్తలు, సి. రసాయన శాస్త్రవేత్తలు, డి. వాతావరణ శాస్త్రవేత్తలు. సరైన సమాధానం ఏ.
అణుభౌతిక శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు వివిధ ఉద్దీపనలకు లోను అయ్యే కణజాల ప్రతిచర్యలను పరిశీలిస్తుంటారు? ఏ జీవశాస్త్రవేత్తలు, బి వాతావరణ శాస్త్రవేత్తలు, సి ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు, డి అణుభౌతిక శాస్త్రవేత్తలు. సరైన సమాధానం ఏ జీవశాస్త్రవేత్తలు. రాబో ఫలితాల గురించి వివరించడం అనేది ఏమి అవుతుంది? ఏ ప్రణాళిక, బి పరికల్పన, సి చరరాశుల నియంత్రణ, డి పైవన్నీ. సరైన సమాధానం బి పరికల్పన. అభిప్రాయాన్ని ఈ క్రింది పద్ధతి ద్వారా వ్యక్తం చేయొచ్చు. ఏ లేఖలు, బి పద్యాలు, సి పాటలు, డి పైవన్నీ. సరైన సమాధానం డి పైవన్నీ. సైన్స్ను ఎలా అవగాహన చేసుకోవచ్చు? ఏ సహజ దృగ్విషయాలను పరిశీలించడం ద్వారా, బి కృత్రిమ విషయాలను పరిశీలించడం ద్వారా, సి కృత్రిమ ప్రయోగాలు నిర్వహించడం ద్వారా, డి కేవలం పుస్తకాలు చదవడం ద్వారా. సరైన సమాధానం ఏ సహజ దృగ్విషయాలను పరిశీలించడం ద్వారా. విజ్ఞాన శాస్త్రం అంటే ఏ ఆలోచన ప్రక్రియ, బి పుస్తకాలు చదవడం, సి ప్రయోగాలు చేయడం, డి జ్ఞానాన్ని అందించడం. సరైన సమాధానం ఏ ఆలోచన ప్రక్రియ. ఈ క్రింది దానిలో సరికాని వాక్యాన్ని కనుగొనండి. ఏ ప్రయోగాల ఆధారంగా క్రమబద్ధంగా అధ్యయనం చేసిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం, బి ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి సైన్స్ పరికరంలా ఉపయోగపడుతుంది, సి ప్రపంచాన్ని అన్వేషించడానికి సైన్స్ ఒక మార్గంగా ఉంటుంది, డి శాస్త్రీయ ఆలోచనలలో ప్రణాళిక అనేది ప్రథమ సోపానం. సరైన సమాధానం డి శాస్త్రీయ ఆలోచనలలో ప్రణాళిక అనేది ప్రథమ సోపానం. వస్తువులను వాటి లక్షణాలు, ఆకారాల ఆధారంగా వర్గీకరించడం దీనిగా పరిగణిస్తారు? ఏ ప్రక్రియా నైపుణ్యం, బి శాస్త్రీయ పద్ధతి, సి పరికల్పనా నైపుణ్యం, డి అతివాహకత. సరైన సమాధానం ఏ ప్రక్రియా నైపుణ్యం. కంగారు అనే జంతువు ఈ ఖండంలో మాత్రమే కనబడుతుంది? ఏ ఆసియా, బి ఆస్ట్రేలియా, సి ఆఫ్రికా, డి అమెరికా. సరైన సమాధానం బి ఆస్ట్రేలియా. ప్రస్తుత శాస్త్ర విజ్ఞానం ప్రకారం కడుపులో అల్సర్లకు ఇది కారణంగా కనుగొన్నారు? ఏ వ్యాకులత, బి ఆహారపు అలవాట్లు, సి బ్యాక్టీరియా, డి నులిపురుగులు. సరైన సమాధానం సి బ్యాక్టీరియా. ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గం? ఏ భౌతిక శాస్త్రం, బి జీవశాస్త్రం, సి విజ్ఞాన శాస్త్రం, డి జీవ సాంకేతిక శాస్త్రం. సరైన సమాధానం సి విజ్ఞాన శాస్త్రం. సేన్షియా అనగా ఏ జ్ఞానం, బి అజ్ఞానం, సి సామాన్య జ్ఞానం, డి శాస్త్రజ్ఞానం. సరైన సమాధానం ఏ జ్ఞానం.
Subscribe for more videos.